మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. బుల్గొండ బ్రిడ్జ్ ఏదైతే మూసి మీద బ్రిడ్జ్ ఉందో మన భువనగిరికి వెళ్ళి వయా బొలిగొండ ఇటు చిట్యాల నల్గొండ పోవడానికి అటు మిర్యాలగూడ పోవడానికి విజయవాడ పోవడానికి అంటే ఇది హైవే. యాక్చువల్లీ ఇట్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ డిసైడెడ్ యాజ్ హైవే. భువనగిరి నుంచి 11 కిలోమీటర్స్ వరకు హైవే కూడా డిక్లేర్ చేసినట్టు ఈ గారు ఉన్నారు. సరే ఇది అంతకుముందు పాత బ్రిడ్జ్ మొత్తం పోయింది. 15 ఏళ్ళ కింద బ్రిడ్జ్ అయింది, 2006-07 అయింది. మరి అయిన బ్రిడ్జ్ కూడా ఎప్పటికీ రిపేర్స్ వస్తుంది. అంటే గత 10 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ హయాంగా సరే ఏదైనా ప్రభుత్వం ఉండొచ్చు, మెయింటెనెన్స్ అనేది మొత్తం లోపించేది. ఈ రోడ్డు మీద వేసే ఆ సింపుల్ వెళ్ళి కాంక్రీట్ వెళ్ళి గుంతలు పడ్డాయని చెప్పి ఓ బీటీ రోడ్ వేయడం, వేసిన బీటీ రోడ్ కూడా ఏదైతే బెండ్స్ ఉంటాయో నీళ్ళు పోవడానికి హోల్స్ ఉంటాయో డ్రైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చెప్తే అవన్నీ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ లేక వేసిన బీటీ నీళ్ళు ఉంటే బీటీ అనేది ఎప్పుడు ఇమీడియట్గా లేచిపోతుంది. సో ఇది ఎప్పుడు రిపేర్లతోటి అంటే ఒక మెయిన్ కనెక్టివిటీ బ్రిడ్జ్ ఎప్పుడు ఈ ఖరాబ్ అయ్యి రిపేర్లతోటి యాక్సిడెంట్స్ అవుతుంది. స్కూటర్ల మీద పెట్టడం పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి, కింద పడుతున్నారు. ట్రక్స్ కూడా ఈ రోడ్ మీద ఏంటంటే ప్రాపర్ మోటరబుల్ రోడ్ అయితే లేకుండా అయిపోయింది. సో 10 ఏళ్ళ మెయింటెనెన్స్ లోపం కానీ ఏదైనా కానీ సరే ఈరోజు ఈ కూడా వారికి కూడా సూచించడం వారు చెప్తున్నారు. దీని మీద తక్షణ కార్యాచరణ చేయాలి. ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఏ విధమైన రిపేర్ చేస్తారు, ఒక బీటీనే చేస్తారా, ఆ ఎక్స్పాన్షన్ చేయించుకుంటున్నారు అవి ఎట్లా కవర్ చేస్తారు, మళ్ళీ అట్లనే ఆ బీటీ వేస్తారా లేకపోతే బీటీ ప్రాపర్ డ్రైన్స్ వెంట్స్ పెట్టి నీళ్ళు పోయేటట్టు చేస్తే బీటీ వేస్తే కూడా బాగానే ఉండొచ్చు. లేదు కాదంటే కాంక్రీట్ చేస్తారనేది ఒకటి చేస్తూ సరే తక్షణం మెయింటెనెన్స్ తోటి ఇది మోటరబుల్ ప్రాపర్ రోడ్ చేయాలి. ఎందుకంటే హైవే ఇది హెవీ వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది, పెద్ద పెద్ద ట్రాఫిక్ కూడా వచ్చేది. సో ఇదొక్కటి చేస్తూ అట్లనే సో ఈ బ్రిడ్జు ఇది ఇప్పుడున్న ట్రాఫికే సరిపోతుంది, వచ్చే కాలంలో ఇది అసలే సరిపోదు. సో న్యూ బ్రిడ్జ్ కొత్తది ఎస్టిమేషన్ చేసి శాంక్షన్ కూడా చేయించుకుందాం. మరి మన గౌరవ మంత్రి గారు వెంకరెడ్డి గారు వారి దగ్గరికి తీసుకెళ్ళి అంటే ఏఎల్సీ గారు కొత్త బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించుకుని అది కూడా 4-వే ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ 2-వే బ్రిడ్జ్ సరిపోదు. అట్లా అది కూడా ఈ అదుగులు భూతాలమయం ఉన్నటువంటి బ్రిడ్జ్ అసలే కాదు. ఇమీడియట్ అయితే మెయింటెనెన్స్ రిపేర్ చేస్తూ కొత్త బ్రిడ్జ్ ప్రపోజల్ పెట్టుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.